Wali Devasena Sameta semua besok. Hara Hara Shankara Shiva Shiva Shankara 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 Hara Hara Shankara Shiva Shiva Hara Hara Mahadeva Shankara Hara Mangaladharana Murti Swahamurtastu Supradiஷ்ඨితమస్తు శుభముహూర్తకాని సూర్యాదీనా నవానాగ్రహాణాం అత్యంత వివాహం కట్టుకులో వివాహమంతా ఖాయమైంది, నిశ్చితార్థము జరిగింది, పెళ్లి పత్రికలు కూడా లగ్న పత్రికలు అయ్యాయి, పెళ్లి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఏమి ఉద్యోగం ఉందో, ఆయనకి ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయో నువ్వు చూసావా, నువ్వు తెలుసుకున్నావా, ఎలా ఒప్పుకున్నావు ఈ పెళ్లి ఉంటున్నా. మనలో వాళ్ళు కూడా కార్యం జరిగేంత వరకు చూస్తూ ఉంటారు. అంతా అయిన తర్వాత అప్పుడు చెప్తారా, నేను చెప్పినా ఇట్లా అవుతుంది, ముందుగా ఏమి చెప్తారు, అట్లా కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అంత ఖాయం. నీకు కాబోయే భర్త ఎటువంటి వాడంటే కపాలధారి, ఆయన పూలమాలలు ఇవన్నీ ఏమి వేసుకోడు, కపాలములు పుర్రెలు వేసుకుంటాడు. ఆయన శ్మశాన నివాసి, ఆయనకేమైనా మంచి ఇల్లు ఉందనుకుంటున్నామో ఆయన ఉండేది శ్మశానంలో. మరి ఆయన ఏమైనా మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయనుకున్నామో ఆయన భిక్షగాడమ్మా. ఎప్పుడు ఏమైనా మంచి పరిశుభ్రులు వాడదాం అనుకుంటామేమో భస్మధారి, ఒళ్ళంతా కూడా ఆ శ్మశానంలో ఉండే బూడిద పూసుకుంటాడు. ఉదిత్ త్రిపాఠి గారు అధర్మణ వేద పండితులు, జ్ఞానేంద్ర ద్వివేది సామవేద పండితులు, కళ్యాణ్ శర్మ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో వచ్చిన ఆలోచన ఇది. మరో కాశీ అన్నపూర్ణ క్షేత్రం కాబట్టి దయచేసి ఏదైనా కొద్దిగా కానీ ఏదైనా కానీ అల్పాహారం కానీ ఏదైనా కారం ఉండి తీపి ఉండి ఏది లేకుండా అమ్మవారిని ప్రసాదంగా భావించి స్వీకరించండి. కౌశల్ త్రిపాఠి నేను ధర్మకర్తను కాదు, యజమానిని కాదు, పరిరక్షకుని కాదు, నేను మొదటి సేవకుణ్ణి, ఈ ఆశ్రమానికి మొదటి సేవకుణ్ణి. తర్వాత నా బాధ్యతలు స్వీకరిస్తున్న మరో సేవకుడు, రెండవ సేవకుడు ఈయన. ఇక్కడ నుంచి మన ఆలయంలో అర్చకులుగా, ప్రధాన అర్చకులుగా ఇక్కడ ఉంటారు. ఈయన పేరు కౌశల్ త్రిపాఠి. మీకు ఏ మాత్రము ఏ రూపంలో కావాలంటే అక్కడ పూజా కార్యక్రమాలు చూస్తుండవచ్చు. యజుర్వేద పండితులు జ్యోతిరంజన్ మిశ్రా, వంశీకృష్ణ శర్మ అహోబిలం, రామవేద పండితులు జీవన్ శర్మ, రఘునాథ శర్మ అహోబిలం స్వామి,
అచ్యుత్ ప్రజగా భూయాసం ఆపరాసే చిత్తయః అంధరోహో పాత్రమానయతి వేదదేవస్య శ్రేయో మే కామ సమృద్ధ్యతాం. శ్రేయో మే కామ సమృద్ధ్యతాం. భోజనాలు ఏర్పాటు చేయండి. సమృద్ధ్యతాం భవతి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దక్షిణ తీసుకొని వస్తే ఆ కంకణం ఊడదీస్తాం. ముఖం విమృష్టే అవబుధస్యైవ రూపం కృత్యోత్కృష్టం. వాళ్ళు తూర్పు అంటే వాళ్ళు మనం పడవ గణపతి ఇబ్బందిగా వచ్చిందంటే వాళ్ళకిలే ముసలి వాళ్ళు ఆడుకుంటున్నాం మనం ఆశ్రమం వాళ్ళకే వాళ్ళకే అందరికీ నమస్కారం. ఈ రోజున శ్రీ 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 అన్నపూర్ణమ్మ ఆదిపురుష శివాలయ నిర్మాణం ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఆ దంపతులకు వివాహం ఒక జరిగింది. గత 16 సంవత్సరాల క్రితం కాశీకి వెళ్ళినప్పుడు అన్నపూర్ణేశ్వరి ఆలయంలో ఈ ఆలోచన వచ్చింది. అన్నపూర్ణేశ్వరి మాత ఎక్కడైనా కానీ కూర్చొని కుడి చేతిలో పాత్ర, ఎడమ చేతిలో గరిట పట్టుకుని ఆంజనేయుని అమ్మవారు కూర్చుంటుంది. కానీ ఎందుకో ఆ కాశీ అన్నపూర్ణ క్షేత్రంలోని ఈ రూపంలో ఏర్పాటు చేయకూడదని ఆలోచన అక్కడ వచ్చింది. 16 సంవత్సరాలు వచ్చినటువంటి ఆలోచన ఈ రోజున ఇక్కడ ఈ అమ్మవారు ఇక్కడ వెలిచాబడింది. తర్వాత మరకతము స్ఫటిక శివలింగం అండి. ఇది మరకతము స్ఫటికము కింద కుజుడు, ఈ స్ఫటికము చంద్రుడు, మరకతం బుధుడు, కింద కుజుడు, ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అక్కడ యోగం అనేది ఉంటుందని పెద్దలు చెప్పారు. ఈ ప్రశస్తత అంతా కేవలం పరమేశ్వరుడు అనుగ్రహం ఇంకేది కాదు. కానీ భక్తులారా ఎవరైనా కానీ ఉంటే ఈ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఈ అమ్మవారి దర్శనం అనుగ్రహంతో
అన్నపూర్ణేశ్వర అనుగ్రహాన్ని పొందేసి మీ జీవితాలను మీరు సార్థకతం చేసుకోవాల్సిన హృదయపూర్వక విన్నపం. ఎందుకంటే మరకత లింగం అన్నా ఉంటుంది, స్ఫటిక లింగం అన్నా ఉంటుంది. నాకు ఎందుకో పరమేశ్వరుడు మరకతము స్ఫటికము రెండు కలయికతో ఏర్పాటు చేయబడింది ఇక్కడ. తర్వాత చుట్టూ అష్టదిక్పాలకులు ఉన్నారు. ఈ అష్టదిక్పాలకులు తర్వాత దంపతులతో నవగ్రహ మండపం, భూమాత విగ్రహం ఇక్కడ ఉంది. కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక భావనతో కలిగిన వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్ష చెట్లు, ఏకదళము, త్రిదళము, నవదళము బిల్వపత్రాలు ఇక్కడ ఉన్నాయి. వచ్చి ఈ చెట్లను స్పర్శించి ఈ భగవంతుని దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. మాతా భిక్షాందే, మాతా భిక్షాందే. కళ్యాణం శ్రీ శ్రీ సత్యనారాయణ శర్మ బద్వేలు శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో 22 మంది వేద పండితులు వారణాసి, తర్వాత ప్రయాగ, కర్ణాటక నుంచి, అహోబిలం నుంచి వీళ్ళందరూ దాదాపు వేద విద్వాంసులంతా వచ్చారు. పిహెచ్డి వేదంలో పిహెచ్డి చేసిన విద్యార్థులతో వచ్చారు. వీరందరి యొక్క సహకారంతో ఈ ఆలయము ఈ 5 రోజుల పోషణ జరిగింది కాకుండా శిల్పాలతో కళ్యాణం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకొని సార్థకత పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.